హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. కాకరకాయ కారం ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. ఆంధ్రా స్టైల్ కాకరకాయ కారం. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కాకరకాయలను అటు ఇటు కట్ చేసి ఈ విధంగా కాకరకాయని మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని దానిలో ఉన్న గింజలన్నీ బయటికి తీసేయాలి. సింపుల్ అండ్ ఈజీ అండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి చేసుకొని తింటే మీరు ఇక ఎప్పుడూ ఈ విధంగానే చేసుకుంటారు. అసలు నాకైతే కాకరకాయ ఇష్టం ఉండదండి. చేదు ఉంటుందని చెప్పి కాకరకాయ ఒకటి, సొరకాయ ఒకటి, పొట్లకాయ ఒకటి తినను, నాకు ఇష్టం లేని కూరల్లో. కానీ ఇప్పుడు నేను కాకరకాయ తింటున్నాను, సొరకాయ పప్పు కూడా తింటున్నాను, ఒక పొట్లకాయ తినట్లేదు. మొత్తం ఈ విధంగా కాకరకాయలో నుంచి గింజలు తీసేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఆ గింజలను కూడా మీరు సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్లో వేపుకోవచ్చు. నాకు ఇష్టం ఉండదని చెప్పి నేను వేసుకోవట్లేదు. ఆ కాకరకాయలో కొంచెం ఉప్పు, పసుపు వేసి అవన్నీ ఆ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఒక్కొక్క దానికి తిప్పుకుంటా, ఒక్కొక్క దానిలో నుంచి ఉప్పు, ఒక్కొక్క దానికి ఉప్పుని పోనిచ్చుకుంటా. అదిగోండి, నేను లోపలికి కాకరకాయ లోపలికి వేలు పెట్టి మరీ దాన్ని మసాజ్ చేసినట్టు చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకసారి చేసుకోండి ఆంధ్రా స్టైల్లో కాకరకాయ కారం. అన్నిటినీ ఈ విధంగా ఉప్పు, పసుపు పట్టించాలండి. ఆల్రెడీ మన ఛానల్లో కాకరకాయ కారం, ఇంకో స్టైల్ కాకరకాయ కారం ఉంది. వీటిని చేదు అనేది లేకుండా తీసి కట్ చేసి ముక్కలుగా కట్ చేసి కాకరకాయ ఫ్రై చేసాము. అది కూడా 4.2Kకి వెళ్ళింది. ఈ విధంగా మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఉంచేసి ఈ విధంగా వాటిని గట్టిగా పిండుకొని చేతితోటి ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి. ఇంకా ఏమైనా చేదు అనేది ఉంటే ఇలా చేస్తే ఆ చేదు కూడా పోతుంది. ఈ విధంగా అయితే చూడండి, అలా మొత్తాన్ని పిండేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. వాటర్ అయితే అన్నీ వచ్చినాయి మనకి కాకరకాయలో నుంచి. అదిగోండి, వాటర్ ఎన్ని వచ్చినాయి చూడండి. ఇవి ఇంకా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నేను చూపించిన మసాలా అయితే మనం రెడీ చేసుకోవాలి. ఒక చిన్న కప్పులో పల్లీలు వేసుకొని వేపుకోవాలి. అవి బాగా ఎర్రగా వేగేదాకా వేపుకొని తర్వాత పుట్నాలండి, ఈ పుట్నాలు కూడా వేసుకొని వేపాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ 1.5 స్పూన్ కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి నేనైతే ఎక్కువే తీసుకున్నానండి, మేమైతే ఎక్కువే తింటాము. మనం కారం వేసుకునేటప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా వేగేదాకా వేపుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే వేగినాయి. వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇవి చల్లారాలి కదా, ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం హెల్త్ బాగాలేదండి, గొంతు బాగాలేదు, అందుకే వాయిస్ కూడా కొంచెం తేడాగా ఉంది. కళాయిలో ఆయిల్ పోసుకొని ఈ విధంగా మనం ఇందాక గట్టిగా పిండుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, ఇలా ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్లో వేసుకొని ఇవన్నీ వేపుకోవాలి. నేను వేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి పిండి వేస్తున్నాను, అందుకే ఒక్కొక్కటి వేసేటప్పుడు అంత లేట్ పడుతుంది. ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగేదాకా వేపుకోవాలండి. ఈ విధంగా వాటిలోని పచ్చి అనేది పోవాలి. ఈ విధంగా వేపుకొని నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వాటిని అన్నిటినీ.
రాతిండి కళాయిలు, రాతిండి గిన్నెలు వాడకూడదు కదండి, అందుకే స్టీల్ కళాయిల్లోనే చేస్తున్నాను నేను. ఇప్పుడు మిక్సీ జార్లోకి అవన్నీ వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, మీ రుచికి తగ్గ సాల్ట్, కారం అయితే ఇందాక ఎండుమిర్చి మనం ఎక్కువ వేసుకున్నాం కదండి, కారం కొంచెం తగ్గించుకొని వేసుకుంటున్నాను. వీటినన్నిటిని మెత్తటి పౌడర్లాగా పట్టుకోవాలి. ఈ లోపల కాకరకాయలు పౌడర్ పట్టుకున్న దాన్ని ఈ కాకరకాయలో స్టఫ్ అయితే పెట్టుకుంటున్నాను. మీకు పౌడర్ పట్టేది చూపించలేదు కదా, పౌడర్ పట్టాక చూపించలేదు కదా, అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ లోపల మీకు ఫస్ట్ స్టఫ్ పెట్టేదైతే చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తాన్ని కాకరకాయల్లో కూర్చుకోవాలండి. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. నేనైతే పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. మనం బిర్యానీకి ఎలా కట్ చేసుకుంటామో సన్నగా, ఆ విధంగా ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని కూడా ఎర్రగా వేగేదాకా వేపుకోవాలండి. కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసానండి. వీడియో నిలువ వచ్చిందని చెప్పి దాన్ని నేను తీసేసాను. కరివేపాకు కొంచెం, వెల్లుల్లి రెమ్మలు ఒక 4 చితక్కొట్టుకొని వేసుకోవాలండి. తర్వాత మనం స్టఫ్ పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఆనియన్స్లో అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ వేపుకోవాలండి. మళ్ళీ చాలా బాగుంటుందండి ఆంధ్ర స్టైల్ కాకరకాయ కారం. ఇందాక మనం పట్టుకుని మిగిలిపోయిన మసాలా ఉంది కదండి, అది ఆ కాకరకాయల మీద వేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవటమే. స్టవ్ను సిమ్లో పెట్టుకొని వీటినన్నిటిని కలిసేదాకా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకున్నాను. మనకైతే కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. కాకరకాయ కారం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.